ప్రియమైన వెలిగింపు శ్రోతలకు యేసు ప్రభు నామములో శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ప్రతి మనిషి లేచింది మొదలుకొని పండుకునేంత వరకు వారి జీవితాల్లో సాధారణంగా కనబడే ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. ఏంటి ఆ అంశం అండి అంటే, మనిషి అన్వేషకుడు. తన లోపల ఉన్న శూన్యతను నింపుకోవడానికి, ఆ శూన్యతను ఏ విధంగా గెలవాలో తెలియక ప్రతి క్షణం అన్వేషిస్తూనే ఉంటాడు. ఈ అన్వేషణ పందెంలో అనేక మంది అసూలు బాసే వాళ్ళున్నారు. మరికొంతమంది అసమాధానంతో నిండిన వాళ్ళున్నారు. మరికొంతమంది అసంతృప్తితో వారి దినాన్ని ముగిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన అన్వేషణ ఏంటో మనకు అర్థం కాకపోతే మన జీవితంలో అత్యంత విలువైన సమయాన్ని వ్యర్థమైన వాటిని వెతకడంలో మనం ఖర్చు పెడతా ఉంటాం. ఈ వారం అన్వేషణ అనే విషయం మీద కొన్ని మాటలు ధ్యానం చేసుకోవడానికి దేవుని సహాయాన్ని కోరుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన మా దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. మరొక వారం మీ మాటలు వినడానికి మీరిచ్చిన సంతోషకరమైన శ్రేష్టమైన సమయం కొరకే స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. దేవా, మా ప్రియులందరినీ మీ చేతులకు అప్పగిస్తా ఉన్నాను. ప్రపంచంలోని వేరువేరు ప్రాంతాల్లో చెదరి వారి జీవనోపాధి కోసం పనిచేసుకుంటూ అనేక చోట్ల మీ సాక్షులుగా జీవిస్తా ఉన్న నీ ప్రియబిడ్డల కొరకై స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. అంత మాత్రమే కాక మా స్వదేశంలో ఉంటూ కూడా నమ్మకంగా జీవిస్తూ నీ కొరకు వెలుగుతున్నటువంటి అనేక మంది కోసం ప్రార్థిస్తా ఉన్నాను. ఈ మాటలు మా అందరి అంతరంగాలకు మేలుకరంగాను ఆత్మీయ జీవితానికి ఉపయుక్తంగా ఉండేలాగానే మీరే సహాయం చేస్తున్నామని మీ కృపగలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, ఈ దినాన్న మనం ఆలోచించబోతా ఉన్న అంశం అన్వేషణ, సర్చింగ్, వెతకడం అనే మాట. మనిషి దేన్నైతే వెతుకుతాడో అది అతని భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మనిషి దేన్ని వెతుకుతాడో అది అతని భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఉదయాన్నే లేచింది మొదలుకొని అనేక మంది యవనస్తులు, అనేక మంది పెద్దలు సోషల్ మీడియాలోకి వెళ్ళి ఐడెంటిటీ కోసం అన్వేషణ మొదలు పెడతా ఉన్నారు. వారికి కావలసిన కంటెంట్ కోసం వెతుక్కోవడం, వారి దృశ్యాలను పోస్ట్ చేసుకోవడం, వాటికి వచ్చిన లైక్స్ని చూసుకోవడం, సంతోషపడతా ఉన్నారు. అంత మాత్రమే కాదు, మరికొంతమంది తక్షణ సుఖాల కోసం అన్వేషిస్తూ ఉన్నారు. మరికొంతమంది వ్యసనాల కోసం అన్వేషిస్తూ ఉన్నారు. ఇవన్నీ కొంతసేపు ఆనందం లాంటి దాన్ని ఇవ్వచ్చేమో కానీ అవి నిజమైన ఆనందాన్ని ఇవ్వలేవు. ప్రియ శ్రోతలు, ఈ దినాన్న ఒక చిన్న ఆలోచన చేద్దాం. మన జీవితాల్లో చెడ్డ విషయాన్ని వెతకడం మొదలు పెడితే చివరికి మనలను మనమే కోల్పోతాం. మనం వెతికే దాన్ని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది. ఈ మాటలు వింటా ఉన్న నా ప్రియ శ్రోతలు, ఒక నిమిషం ఆలోచించండి. ఈరోజు మీరేం వెతికారు?
సోషల్ మీడియాలో ఏం సెర్చ్ చేశారు, చాటింగ్స్లో వేటి కోసం పరిగెడతా ఉన్నారు. ఎందుకు ఈ మాట మనం ధ్యానం చేసుకుంటున్నామండి అంటే, ఎక్కువ మంది విశ్వాసులైన వారు ఆన్లైన్ షాపింగ్లో కానీ, ఆన్లైన్ చాటింగ్లో కానీ, మరి లేదా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లేదా తదితర విషయాల్లో ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అవడాన్ని బట్టి మీరు కోల్పోతా ఉంది మీ జీవితం అన్న విషయం మీకు అర్థం కావడం లేదు. అంతరంగంలో దేవునితో సహవాసాన్ని కోల్పోయారు. దేవునితో సహవాసాన్ని కోల్పోయిన వ్యక్తి తన జీవితంలో ఆనందం కోసం బయట వెతుకుతూ ఉంటాడు. అలా వెతకడాన్ని బట్టి మనకి ఇన్ఫర్మేషన్ రావచ్చేమో కానీ దేవునితో ఇంటిమేట్ రిలేషన్షిప్ కోల్పోతున్నాం అన్న సత్యాన్ని గుర్తించలేకపోతా ఉన్నాం. దేవునితో సన్నిహితమైన సహవాసాన్ని కోల్పోతూ సమాచారం కోసం మనం అన్వేషిస్తూ ఉంటే మాధ్యమాల్లో మనం ఎంత దురదృష్టవంతులమో మనం అర్థం చేసుకోవాలి. వాస్తవానికి మన అన్వేషణ మన భవిష్యత్తును నాశనం చేయకూడదు. బైబిల్ ఏమంటుందండి అంటే, మీ అందరికీ తెలిసిన మాట, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ వచనాన్ని మనం కోట్ చేసినప్పుడు ఇలా రాయబడి ఉంది అక్కడ, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. Do not love the world or the things in the world. If anyone loves the world, the love of the Father is not in him. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. The love of the Father is not in him. దేవుని ప్రేమ మనలో లేనప్పుడు మనలో ఉద్భవించేది లోక ప్రేమ మాత్రమే. ఈ లోక స్నేహం, ఈ లోక ప్రేమ మన జీవితాల్లో మిగిల్చేది శాపం మాత్రమే అన్న విషయం మనకు అర్థమైతే మనం దేనికోసం వెతుకుతా ఉన్నామనేది మనం ఆలోచించగలుగుతాం. ఈరోజు నా ప్రియ శ్రోతలు, మనం తప్పు విషయాల్లో వెతకడం మొదలు పెడితే జీవితాన్ని కోల్పోతాం. దేవుణ్ణి వెతకడం మొదలు పెడితే జీవాన్ని కనుగొంటాం. ఏది అన్వేషిస్తున్నామనేది మన అంతరంగ సమస్య మీద ఆధారపడి ఉంటుంది. మన అంతరంగంలో దేవుణ్ణి అమితంగా ప్రేమించే వాళ్ళమైతే మన వెతుకులాట దేవుని వాక్యం అవుతుంది. మన అంతరంగం లోకాన్ని ప్రేమించేదైతే మన వెతుకులాట ఇన్స్టాగ్రామ్ అవ్వచ్చు, సోషల్ మీడియా అవ్వచ్చు, దానిలో యూట్యూబ్ అవ్వచ్చు, ఫేస్బుక్ అవ్వచ్చు, ట్విట్టర్ అవ్వచ్చు, స్నాప్చాట్ అవ్వచ్చు, మరేదైనా కావచ్చు. ఇలా మీ హృదయ శూన్యతను గుర్తించడానికి సులువైన మార్గం ఏంటంటే, ఒక దినంలో మీరు అమితంగా దేన్ని అన్వేషిస్తూ ఉన్నారో, దేనికి సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారో అది మీ జీవితం. మరి మనం ఏం చేయాలి? ఎలా గుర్తించాలి? ఎలా బయటికి రావాలి? ఎలా మనం మేలైన దాన్ని వెతకాలి? ఈ విషయాలన్నీ కూడా మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. ఈ మాటల్లో మొదటి విషయం ఏంటండి అంటే, బైబిల్ చెప్తా అన్నమాట. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుకుందాం. ఈ మాట చదువుతా ఉన్నప్పుడు మీరు కూడా ఆలోచిస్తూ ఉండండి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం. మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు.
You will seek me and find me when you seek me with all your heart. దేవుణ్ణి హృదయపూర్వకంగా వెతకడం మొదలుపెట్టినప్పుడు దేవుణ్ణి మనం కనుగొంటాం అనేది బైబిల్ చెప్పే మాట. మన జీవితాల్లో పూర్ణ హృదయం అనే మాట, హోల్ హార్టెడ్గా, దేవునికి మన హృదయంలో సంపూర్ణ స్థానం లేదు. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు, మనం కొద్దిసేపు ప్రార్థన చేసుకుంటాం, కొద్దిసేపు వాక్యం చదువుకుంటాం, కొద్దిసేపు సహవాసం చేస్తాం. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తు. మిగిలిన 3వ వంతు లోకం మీద ఆధారపడతాం, లోకాన్ని అన్వేషిస్తూ ఉంటాం. ఒక మాదిరిగా చెప్పాలంటే, క్రైస్తవ విశ్వాసులకు తెలిసినంత రాజకీయం ఇంకెవరికీ తెలియదు. మనం విశ్లేషించిన విధంగా లోకాన్ని కానీ, లోక వ్యవస్థలను కానీ, వ్యక్తుల జీవితాలు కానీ వర్ణించడం ఎవ్వరి తరం కాదు. నా ప్రియ శ్రోతలు, మీరు దేన్ని అన్వేషిస్తూ ఉన్నారు? ఈ సాయంకాల సమయంలో మనం ఈ చిన్న ప్రశ్న వేసుకొని మనం ముందుకు వెళ్దాం. మనం చేసే అన్వేషణ లోకమైతే, మన జీవితంలో పాపం ఏలుబడి చేస్తూ ఉంది అన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో వెతికేది ప్రభు అయితే, మీరు పరిగెడతా ఉంది శాంతి సమాధానాల కోసం అన్న విషయాన్ని గుర్తించాలి. ఈ ఎపిసోడ్లో మనం ప్రాముఖ్యంగా 2 విషయాల మీద మనసు పెడతా ఉన్నాం. ఒకటి, దేవుని మీద సంపూర్ణంగా అనుకొని ఆయన వెతికితే ఆయన అన్న మాట నేను దొరుకుతాను అని. అలా కాక లోకాన్ని వెతికితే లోకం ఎప్పటికీ కూడా మన జీవితాల్లో మనం ఆశించేదాన్ని మనకి దొరకకుండా, మనల్ని ఆ బంధకాల నుంచి వెనక్కి లాకుండా బంధించేస్తుంది. ఇలాంటి బంధకాల నుంచి మనం బయటికి రావాలి అంటే తప్పకుండా మన సమస్యను మనం గుర్తించాలి. సమస్య గుర్తించకుండా దేవుని యొక్క సహవాసాన్ని పొందుకోవడం సాధ్యం కాదు. ప్రియ శ్రోతలు, ఈరోజు మీరు మీ విలువైన సమయాన్ని దేనికోసం వెచ్చిస్తూ ఉన్నారు? ఈ మాటలు వినే సమయానికంటే ముందు మీరేం చేశారో ఒక క్షణం ఆలోచిస్తూ ఈ మాటలు విన్నట్లయితే ఇక ముందు ఏం చేయాలో మీరు ఆలోచించుకుంటారు. ఇప్పటి వరకు ఈరోజు మీ అన్వేషణ మనం చెప్పుకున్న మాధ్యమాలు అయితే, మీ అంతరంగం శూన్యతతో నిండిపోయింది అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఈ మాటలు వినిన తర్వాత మనం చేయవలసిన మొదటి పని, ఆ మాధ్యమాలను ప్రక్కన పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఆ స్థలంలో చూపించగలగాలి. దేవునితో సమయం గడిపేవారు, దేవునితో సహవాసం చేసేవారు దేవుని యొక్క ఆనందాన్ని, ఆయనిచ్చే జీవాన్ని పొందుకుంటారు. అలా కాకుండా లోకమిచ్చే తాత్కాలికమైన గుర్తింపు కోసం, తాత్కాలికమైన ఉద్రేకాల కోసం, తాత్కాలికమైన సంతోషాలు అనబడే వాటి కోసం మనం వెంపర్లాడుతున్నట్లయితే మన భవిష్యత్తుని మనమే పాడు చేసుకుంటున్నాం అన్న విషయం గుర్తుపెట్టుకుందాం. ఇది నాన్న, ఈ మాటలు వింటా ఉన్న నా ప్రియ శ్రోతలు, మీ అన్వేషణ ఏంటి ఆలోచించండి. మనం ఏమన్వేషించాలి, ఏమన్వేషించకూడదు, ఎలా అన్వేషించాలి, ఎందుకు అన్వేషించాలి, అన్వేషిస్తే లాభం ఏంటి, అన్వేషించకపోతే వచ్చే నష్టం ఏంటి అన్న విషయాలను స్పష్టంగా, కూలంకషంగా, వివరణాత్మకంగా రాబోయే ఎపిసోడ్స్లో మనం తెలుసుకుందాం. అంతవరకు విన్న ఆ మాటలను బట్టి మన జీవితాన్ని పరిశీలన చేసుకొని దేవుని సహాయాన్ని కోరుకుందాం. తిరిగి మరొక వారం మళ్ళా మనం కలుసుకున్న పర్యంతం దేవుడు మనందరికీ తోడుగుండును గాక. ఆమేన్.